ప్రివ్యూ ఆఫ్ సంక్రాంతికి వస్తున్నాం. రెండు పెద్ద సినిమాల మధ్య చిన్న సినిమాగా పెద్ద ఎక్స్పెక్టేషన్స్ కూడా లేని టైంలో గోదావరి గట్టు అని ఒక్క పాట వచ్చి ఫ్రీ పబ్లిసిటీ ఇచ్చి చార్ట్ బస్ట్ అయింది. అందుకే ప్రీ సేల్స్ బుకింగ్స్ కూడా ఇరగదీసింది. అండ్ కామెడీ జోనర్స్ కామెడీ మూవీస్ తక్కువ అయిపోయిన ఈ టైంలో ఏదో ఒక మ్యాజిక్ చేసి 2.5 గంటలు థియేటర్లో కూర్చోబెట్టి నవ్వించడం ఆషామాషి కాదు. ఆ విషయంలో అనిల్ రావిపూడి గారు ది బెస్ట్ అంతే. నేనైతే ట్రైలర్ చూసి ఏముంటుందో ఇందులో అదే క్రింజ్ కామెడీ అనుకున్నా, కానీ సిచ్యువేషనల్ కామెడీ క్రియేట్ చేసి కామెడీ జోనర్ కి పెర్ఫెక్ట్ గా బ్లెండ్ అయ్యే ప్లాట్ పాయింట్ తో అనిల్ రావిపూడి గారు ఈ సంక్రాంతికి వెంకటేష్ గారితో కలిసి హిట్ కొట్టేశారు. నచ్చింది నాకు మూవీ. ఫ్యామిలీతో కలిసి హ్యాపీగా చూసేయచ్చు. పెర్ఫెక్ట్ పండుగ ఎంటర్టైనర్ ఇది. ఇంకా ఫ్యామిలీ ఆడియన్స్ పరిగెడతారేమో థియేటర్లకి. నా గట్ ఫీలింగ్ ఏంటంటే ఈ సినిమా 200 కోట్ల గ్రాస్ ని 100 కోట్ల షేర్ ని కొడుతుంది అనుకుంటున్నా. అండ్ వెంకటేష్ గారి కెరీర్లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అవబోతుంది. వెంకటేష్ గారితో కామెడీ సెట్ అయితే ఫ్యామిలీ ఆడియన్స్ వేరే లెవెల్లో ఓన్ చేసుకుంటారు. ఆ విషయం అనిల్ గారికి బాగా తెలిసే దీన్ని పండక్కి దింపినట్టున్నారు. ఎక్స్ కాప్, ఎక్స్ వైఫ్, ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అనే ఒక ఇంట్రెస్టింగ్ ప్లాట్ పాయింట్ తో హిలేరియస్ గా కామెడీ వర్కౌట్ అయ్యే సిచ్యువేషన్స్ తో స్క్రీన్ మీద ఏదో ఒక మ్యాజిక్ చేసి నెట్టుకొచ్చేసారు. పండక్కి మాత్రం సరిపోద్ది. అండ్ లీడ్ రోల్స్ కాకుండా సినిమాలో మేజర్ క్యారెక్టర్స్ ఒక 10 అయినా ఉంటాయి. ప్రతి క్యారెక్టర్ తో ఫన్ జనరేట్ చేశారు. అవుట్ ఆఫ్ సిలబస్ గా ఇందులో వెంకటేష్ గారికి కొడుగ్గా యాక్ట్ చేసిన పిల్లోడి పెర్ఫార్మెన్స్ ఉంటుంది. మరి ఫస్ట్ ఆఫ్ ఆ చిన్న పిల్లోడే హైలైట్. వెంకటేష్ గారిది అండ్ ఆ పిల్లోడి బాండింగ్ భలే క్యూట్ గా ఉంటుంది. నేను ఎక్కువ రివీల్ చేయను. బొడ్డోడు మిమ్మల్ని వేరే లెవెల్ ఎంటర్టైన్ చేస్తాడు పక్కా. ఇంకా ఐశ్వర్య రాజేష్ గారు, మీనాక్షి గారు సినిమాకి బిగ్గెస్ట్ అసెట్. ముఖ్యంగా ఐశ్వర్య గారు అయితే వెంకటేష్ గారికి పేరుగా భలే మ్యాచ్ అయ్యారు. వీరిద్దరి కాన్వర్జేషన్స్ భలే న్యాచురల్ గా అనిపిస్తాయి. అయితే ఫస్ట్ హాఫ్ అంతా పల్లెటూరు బ్యాక్ డ్రాప్ లో కథ జరిగితే సెకండ్ హాఫ్ స్టోరీ ఒక మిషన్ లోకి దిగుతుంది. ఫస్ట్ హాఫ్ ని ఆ పిల్లోడు వెంకటేష్ గారు, మీనాక్షి గారు, మురళీధర్ గారు అండ్ బీటీ గణేష్ గారు తీసుకెళ్లిపోతారు. సెకండ్ హాఫ్ సాయి కుమార్ గారు, యానిమల్ ఫేమ్ ఉపేంద్ర గారు విత్ వెంకీ మామ అండ్ లీడ్ యాక్టర్స్ తో ఒకవైపు ఎంటర్టైన్ చేస్తూనే క్లైమాక్స్ లో ఒక చిన్న మెసేజ్ ఇచ్చి అండ్ చేశారు. ఇందులో వైఫ్ అండ్ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ మధ్య వెంకటేష్ గారు ఫేస్ చేసే ప్రతి సిచ్యువేషన్ టూ గుడ్ గా సెట్ అయింది. ఎందుకో ఈ సినిమా అనిల్ గారు పాస్ట్ మూవీస్ తో కంపేర్ చేస్తే అంత క్రింజ్ స్టఫ్ లో అనిపించలా. మరీ బార్డర్ దాటకుండా కామెడీ కోసం సీన్స్ క్రియేట్ చేయకుండా సిచ్యువేషన్స్ నుంచి కామెడీ జనరేట్ చేసి బాగానే నవ్వించారు. అండ్ కామెడీ ఫిలిమ్స్ ని ఇష్టపడే వాళ్ళు, చిన్న చిన్న వన్ లైనర్స్ కూడా బాగా ఎంజాయ్ చేసే వాళ్ళు ఈ సినిమాని ఫుల్ గా ఎంజాయ్ చేస్తారు. అందులో డౌటే లేదు. బట్ లాజిక్స్ మాత్రం అసలు ఎతకూడదు. ఈ జనరేషన్ లో ప్యూర్ కామెడీ మూవీస్ తీయడానికి జంధ్యాల గారు, ఈవి సత్యన గారు లాంటి వాళ్ళు లేరు. సో అప్పుడప్పుడు వచ్చే ఇలాంటి కామెడీ మూవీసే మహాప్రసాదం. సో చూడండి, మూవీ డెఫినెట్ గా మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తుంది. ఆ F3తో కంపేర్ చేస్తే చాలా బెటర్ ఇది. యాక్షన్ అండ్ వైలెన్స్ మూవీస్ గ్యాప్ లేకుండా వస్తున్న ఈ టైంలో సంక్రాంతికి వస్తున్న ఒక మంచి రిలీఫ్ అని చెప్పాలి. అఫ్ కోర్స్ నా వరకు కొన్ని కామెడీ ట్రాక్లు వర్కౌట్ అవ్వలేదు. ఇది ఓన్లీ నా ఒపీనియన్ అంతే. కానీ థియేటర్లో ఆడియన్స్ చాలా బాగా ఎంజాయ్ చేశారు. అనిల్ రావిపూడి గారి టార్గెట్ ఫ్యామిలీ ఆడియన్సే. వాళ్ళని మాత్రం అస్సలు డిసప్పాయింట్ చేయలేదు ఆయన. ఒంటరిగా మాత్రం వెళ్ళకండి, ఫ్యామిలీ ఆర్ ఫ్రెండ్స్ తో కలిసి వెళ్ళండి. సో దట్స్ ఇట్ గైస్. సంక్రాంతికి వస్తున్న మూవీ మీద నా ఒపీనియన్ ఇది. అడల్ట్ కంటెంట్ అనేది ఉండదు, హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. లాజిక్స్ పక్కన పెట్టండి. ఫైనల్ గా ఈ మూవీకి నేర్స్తున్న రేటింగ్ 3 out of 5. సో సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో. టేక్ కేర్ ఫ్రెండ్స్ అండ్ థ్యాంక్ యూ.